ఏంటి రోజు చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చావు. ఏంటి ఈ మధ్య రావట్లే? ఏం లేదురా, కుదరట్లే రావడానికి. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగానే ఉన్నాను రా. లైట్ కొంచెం హెడేక్గా ఉంది. నైట్ మాల్ ఎవరి దెయ్యం సినిమా చూపించిందిరా బాబు. అవునా? హెడేక్ వచ్చేంతలా ఏ మూవీ చూసావురా? అంత భయం వేసేలాగా? మమ్మీరా, భయం వేసిందిరా బాబు. నైట్ అంతా నిద్రలేదు అసలు. వేరే మమ్మీ సినిమాకా భయపడింది. సర్లే కానీ మమ్మీ అంటే గుర్తుకొచ్చిందిరా. మొన్న ఎక్కడో నెట్లో చదివినట్టు గుర్తురా. మమ్మీ కళ్ళు తెరిచిందంట. దాని గురించి చెప్పమంటావా? బాబు నువ్వు మళ్ళీ మొదలు పెట్టావేంట్రా బాబు? అసలుకే భయంతో నైట్ అన్న నిద్ర లేక హెడేక్ వస్తుందంటే నువ్వు మళ్ళీ మొదలు పెట్టావేంట్రా? మమ్మీ అంటావు, కళ్ళు తెరిచిందంటావు. ఎందుకురా బాబు భయపెడుతున్నావు నన్ను? ఒరే నేను దేని భయపెడతారా? జరిగింది చెప్తున్నాను, నీకు తెలియదు కదా. నువ్వు భయపడద్దా? భయపడకుండా అలా ఉంటారా బాబు? సర్లే చెప్పి తగలడు. ఇంకా దేనికి ఆలస్యం, ఏదో చెప్తావుగా. అరే ప్రతి మమ్మీ భయంగా ఉండకపోవచ్చురా. నేను చెప్పే మమ్మీ మటుకు చాలా క్యూట్గా ఉండి తెలుసా. అసలు నీకు నిజంగా భయం కూడా ఏదో చూపిస్తే కావాలంటే అది ఒక ఫోటో ఉండి చూడు అక్కడ. అవునురా, నిజంగానే చాలా క్యూట్గా ఉంది. నిజంగా మమ్మీ అనా? నేను నిజంగా క్యూట్గా ఉందా? అదే కదరా నేను చెప్పింది, క్యూట్గా ఉండిద్ది అని చెప్పి. సర్లే తన గురించి చెప్పు ఫుల్గా. నాకు, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్పు, సరేనా? వెంటనే మీరు రెడీగా కూర్చున్నాం. నేను మన సబ్స్క్రైబర్స్కి కూడా చెప్పాలా? సరే అయితే ఉండి చెప్తా. అరే ఆ క్యూట్ మమ్మీ పేరేంటో తెలుసా? రొసాలియా లంబార్డో. వాళ్ళ నాన్న పేరు మ్యారియో లంబార్డో. ఆ పిల్ల 1918 డిసెంబర్ 13 ఇటలీలో జన్మించింది. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత 1920 డిసెంబర్ 6 ఆ అమ్మాయి చనిపోయింది. వాళ్ళ నాన్న ఆ పిల్ల చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్ల సజీవంగా కనిపిస్తూ ఉండాలని చెప్పేసి అని ఆ పిల్ల మీద ప్రేమతో ఒక ఫేమస్ అల్ఫ్రెడో సలాఫియా అనే ఒక ఫేమస్ ఎల్బర్ను కలిశాడు. ఆయన చాలా స్పెషల్ కెమికల్స్ కలిపి ఆ పిల్ల శవాన్ని చాలా సజీవంగా ఉండేలాగా తయారు చేశారు. ఆల్కహాల్, జింక్ సాల్ట్స్, గ్లిజరిన్ ఇలాంటివి మరెన్నో కలిపి ఆ పిల్లను సజీవంగా కనిపించేలాగా ఎన్ని సంవత్సరాలైనా ఉండేలాగా చేశాడు ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి. ఆ పిల్లకి ఇంకో పేరు ఉంది, అదేంటిదో తెలుసా? స్లీపింగ్ బ్యూటీ. పేరు చాలా బాగుందిరా, స్లీపింగ్ బ్యూటీ. నిజంగా అవును, నిజంగా చాలా బాగుంది కదా పేరు. కాదురా, ఆ పిల్ల చూడడానికి నిద్రపోతున్నట్టే ఉండిద్ది, చచ్చిపోయినట్టుగా. అసలు ఎవరు అనుకోలేరు ఆ పిల్ల చనిపోయింది అని చెప్పేసి అని. అంత బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి నిజంగా. ఒకసారి ఒక విభిన్నమైన సంఘటన జరిగింది. అది తలుచుకుంటే చాలామంది భయపడతారు. ఎందుకు అంటావా? ఆ పిల్ల ఒకసారి చాలామంది ఆ పిల్లని చూడడానికి వెళ్తూ ఉంటారు. అందులో కొంతమందికి ఆ పిల్ల కళ్ళు తెరిచినట్టుగా కనిపించింది అనమాట. అది జరగడానికి కారణం ఏమిటి అనేది తర్వాత నిపుణులు తెలియజేశారు. అదేంటంటే గ్లాస్ బాక్స్లో ఉండడం వల్ల ఆ పిల్ల ఎప్పటికప్పుడు బాడీలో ఉన్న టెంపరేచర్ చేంజెస్ వల్ల ఆ పిల్ల కళ్ళు లైట్గా తెరుచుకున్నట్టుగా కనిపించేవి. దీని అమ్మ, గ్లాస్ బాక్స్లో టెంపరేచర్ వల్ల అయ్యా కళ్ళు తెరుచుకుంది, నాకు వచ్చి పడిపోయిందిరా బాబు, నువ్వు ఏం చెప్తావా కళ్ళు దేనికి తెరుచుకున్నాయా అని చెప్పి అది చూసి చాలామంది నిజంగా భయపడిపోయి, ఎందుకు అంటే చచ్చిపోయిన పిల్ల కళ్ళు తెరవడం ఏంటా అని చెప్పేసి అని షాక్లోకి వెళ్ళిపోయారు చాలామంది. భయపడకుండా ఎలా ఉంటారయ్యా? మమ్మీ అంటే మమ్మీ సినిమాలో దెయ్యంలానే ఉంటారేమో అనుకున్నాం, మరి ఎంత క్యూట్గా ఉండిద్దని మేము అనుకోలేదు. అంతేకాదురా, 2009లో ఆ పిల్ల బాడీ డీకంపోజ్ అవుతున్నట్టు గమనించి వేరే డ్రై ఏరియాకి తీసుకొని వెళ్ళి అక్కడ భద్రపరిచారు ఆ పిల్లని. 100 ఏళ్ళైనా పాప శవం ఇంకా అలా అందంగా ఉండడానికి కారణం వాళ్ళ నాన్న ప్రేమే. వాళ్ళ నాన్న ప్రేమ వల్ల అది ఆ పాప చాలా అందంగా ఇప్పటికీ 100 ఏళ్ళైనా చనిపోయి అంత అందంగా కనిపించడానికి. అవునరా, ఎదవైనా చాలా మంచి మాట చెప్పావు. తండ్రి ప్రేమ వల్లే ఆ పిల్ల ఇంకా చనిపోయి ఇన్నాళ్ళైనా ఇంకా బతుకున్నట్టుగా కనిపిస్తానికి కారణం, అంత అందంగా ఉండడానికి కారణం వాళ్ళ తండ్రి ప్రేమే. అర్థమైందా? వాళ్ళ తండ్రి ప్రేమ వల్లే ఆ పిల్ల ఇంకా ఇలా సజీవంగా కనిపిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ మీరు మాకు చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేసి కింద మీ ఒపీనియన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.